your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన ఆదిత్య మలిలా గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, EB5 గురించి ఇంకొంచెం క్లుప్తంగా బ్రీఫ్గా చెప్పాలని చెప్పేసి మన ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు. సో EB5 అంటే ఏమిటి, ముఖ్యంగా దాన్ని ఎవరెవరికి సింక్ చేసి దాని ద్వారా అమెరికాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిటిజన్షిప్ సంపాదించవచ్చు అంటారు? సో EB5 వీసా అనగానే మనకి అర్థం కావాల్సింది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 5th కేటగిరీ వీసా. సో ఏంటంటే మనకి EB2 కానీ EB3 కేటగిరీ మీద జనరల్గా స్టూడెంట్స్ కానీ అలానే లైక్ వర్క్ కోసం వెళ్ళి H1B ద్వారా అక్కడ యూఎస్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు EB2 ఆర్ EB3 కేటగిరీ మీద వెళ్తారు. అయితే EB5 వీసా ఏంటి అంటే త్రూ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనకి దగ్గర కనుక డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అయితే EB2 EB3 కేటగిరీ మీద వెళ్ళే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ లేదా తెలుగు పీపుల్ కానీ ఎక్కువ మైగ్రేషన్ రేట్ ఉంది కాబట్టి అన్ని కేటగిరీస్కి అంటే ఓన్లీ EB2 EB3 కాదు ఇంకా డిఫరెంట్ కేటగిరీస్కి అన్నిటికీ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. అయితే యూజువల్గా వెళ్ళే వాళ్ళకి ఏంటి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళకి వర్క్ వీసాలు రావాలి. అది H1B అనే వీసా కానీ లేకపోతే L కేటగిరీ వీసాస్ రావాలి. సో ఈ వర్క్ వీసాస్ వాళ్ళు వస్తే తప్పితే అక్కడ వెళ్ళి యూఎస్ మైగ్రేట్ అవడానికి అలానే అక్కడ వర్క్ చేసుకోవడానికి అంటే ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. ప్లస్ H కేటగిరీ వర్క్ వీసాస్ ఎప్పుడు లాటరీ సిస్టమ్ ఉంటుంది. కొన్ని కేటగిరీస్ లాటరీ లేని ఉన్నాయి, యూనివర్సిటీస్కి వాటికి పరిమితంగా ఉంటాయి అన్నమాట. మిగతా అన్ని మోస్ట్ ఆఫ్ ద కేస్ ఏంటి అంటే లాటరీ సిస్టమ్ అన్నమాట. లాటరీ అనగానే లక్ బేస్డ్ అయిపోయింది ఎక్కువ. అలాగే ఏంటి ఈ ప్రాసెస్ అంతా అసలు అప్లై చేసి నెక్స్ట్ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డ్ రావడం అనేది వాళ్ళ గోల్. సో ఈ గ్రీన్ కార్డు అప్లై చేయటానికి వీళ్ళు వెళ్ళాల్సిన స్టేజెస్ ఏంటి అంటే స్టూడెంట్గా ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత ఏంటంటే వర్క్ వీసా కోసం ప్రయత్నించాలి, తర్వాత అదే కంపెనీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అసలు జస్ట్ అప్లై చేయడానికి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి ఒక 5 to 7 years పట్టిద్ది. సో ఈ 5 to 7 yearsలో వీళ్ళకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటంటే అసలు ఫస్ట్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోద్దో అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ జాబ్ తెచ్చుకుంటాం. ప్లస్ OPT అనే ఆప్షన్ ఉంటుంది. ఈ OPT ఆప్షన్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత H1కి వాళ్ళు ఫైల్ చేస్తారు. H1 ఫైల్ చేయడానికి వాళ్ళకి 2 to 3 times వస్తాయి. 2 to 3 times లాటరీ సిస్టమ్ని వాళ్ళు పాస్ అవ్వగలగాలి. ఆ టైం పీరియడ్లో వాళ్ళు కనుక H1B తెచ్చుకోగలిగితే ఈ లాటరీ ద్వారా కానీ ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి వాళ్ళు గ్రీన్ కార్డు వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి నెక్స్ట్ స్టేజ్కి అవైల్ అవుతారు. అయితే ఇదంతా పీరియడ్ 5 to 7 years పడుతుంటే గ్రీన్ కార్డ్ అప్లై చేశాక అసలు గ్రీన్ కార్డ్ రావడానికి ఇట్స్ టేకింగ్ more than 100 to 150 years. మోర్ దెన్ లైఫ్ టైం అంతే. సో మోర్ దెన్ లైఫ్ టైం. సో ఎండ్ ఆఫ్ దట్ డే ఏంటి ఎవరిదైనా గోల్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు నాకు పర్మనెంట్ రెసిడెంట్గా ఉండాలి, గ్రీన్ కార్డ్ రావాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటారు. జస్ట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు యూఎస్లో, ఇబ్బంది లేదు. కానీ జాబ్ చేస్తూ ఉండాలంటే ఎప్పుడన్నా రెసెషన్ వచ్చినా లేకపోతే ఏదన్నా టెక్నాలజీ మారి లే ఆఫ్స్ జరిగినా వాళ్ళు ఇమీడియట్గా విత్ ఇన్ ఏ షార్ట్ టైం స్పాన్ 60 daysలో ఆర్ లైక్ 90 daysలో వాళ్ళు జాబ్ ఎత్తుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు అక్కడ కంట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వాలి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ. ఒకళ్ళ ఫ్యామిలీ కనుక డిపెండెంట్ వీళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంటే. సో ఈ కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి అలానే ఇదంతా ఈ కన్స్ట్రెయిన్స్ ఈ స్ట్రగుల్స్ అన్ని ఛాలెంజెస్ ఎటు పాస్ అవ్వాలి ఎవరైనా యూఎస్ వెళ్ళిన వాళ్ళు. ఇదంతా ఓవర్కమ్ చేసుకుంటా వెళ్ళినా కూడా గ్రీన్ కార్డ్ రావడానికి 100 to 150 years పడుతుంది. EB5 వీసాలో ఏంటి అంటే ఇన్ కేస్ లైక్ మన దగ్గర కనుక 8 crores ఉంటే అంటే $800,000 కనుక మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే 8 crores అనగానే చాలామంది అంత మనీ ఉంటే మనం అసలు యూఎస్ ఎందుకు వెళ్తామో అనుకుంటారు. ఈ 8 crores వెనక్కి వస్తాం జరిగిద్ది. సో ఈ 8 crores తీసుకెళ్ళి మనం ఒక లీగల్ ప్రాసెస్ ద్వారా యూఎస్లో రీజనల్ సెంటర్స్ అంటే యూఎస్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ మనీ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీని
ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్గా గుర్తించి దానివల్ల ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాబట్టి ఇది ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వల్ల అక్కడ ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జరుగుతుందని గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తాం జరిగింది. అయితే గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా అనగానే యూజువల్గా ఫ్రమ్ యూఎస్ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా EB5 వీసాకి అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా నెక్స్ట్ 6 to 8 monthsలో వాళ్ళకి వర్క్ పర్మిట్స్ వస్తాయి. EB5ని బేస్ చేసుకొని వాళ్ళు అప్లై చేశారని చెప్పి వాళ్ళకి 6 to 8 months వర్క్ వీసాస్ వస్తాయి చేసుకునేటట్టు. అవును, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్మ్ అప్లికేషన్స్ అనమాట. అంటే ఫస్ట్ కండిషనల్ గ్రీన్ కార్డ్ రావటం కోసం అప్లై చేస్తారు. ఈ లోపల ఏంటంటే ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ రావాలి అంటే 6 to 8 months వాళ్ళు వెయిట్ చేయలేరు కాబట్టి 6 to 8 monthsలో వీళ్ళకి వర్క్ వీసాస్ వర్క్ పర్మిట్స్ వస్తాయి. అలానే వీళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్ కూడా అప్రూవ్ అవడం జరిగింది. బట్ ఈ 6 to 8 monthsలో వాళ్ళు ఏం చేయొచ్చు, వర్క్ పర్మిట్స్ వచ్చి ఎలాంటి వర్క్ చేయొచ్చు అనేది మీరు సార్తో పర్సనల్గా కలిసి తెలుసుకోవచ్చు. ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఏంటంటే ఏ వర్క్స్ అయినా చేయొచ్చు. వర్క్స్ అనగానే ఏంటి అంటే ఏ జాబ్ అయినా చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్గా అయినా ఉండొచ్చు, బిజినెస్ అయినా చేసుకోవచ్చు. సో 6 to 8 monthsలో ఎప్పుడైతే మనకి వర్క్ ఆథరైజేషన్ వస్తుందో ఇట్స్ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు. ఓకే. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళినాళ్ళు వర్క్ వీసాస్ గురించి ఛాలెంజ్గా భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాటరీలు అసలు వస్తాయో లేదా, వర్క్ వీసాస్ ఎలా ఉన్నాయి అంటే ఎన్ని వీసాస్ ఉన్నాయో అంతకంటే 5 to 10 times ఎక్కువ మంది అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల చాలా కన్స్ట్రైన్ ఉంది. సో ఇట్స్ లక్ అండ్ ప్రాబిలిటీ అయిపోయింది. అదే EB5 వీసాలో ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే EB5 వీసా మనం అప్లై చేస్తున్నామో మనకి ఫస్ట్ వర్క్ పర్మిట్స్ వస్తాయి. ఒక్కోసారి దేర్ ఆర్ సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు న్యూ లా 2022 రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆ ప్రకారం 3 to 6 monthsలో కూడా వర్క్ ఆథరైజేషన్స్ వచ్చినాయి అన్నమాట. సో ఐడియల్గా మనం లెట్స్ 6 to 8 months అని అనుకుందాం. 6 to 8 monthsలో మీకు వర్క్ ఆథరైజేషన్స్ వస్తుంటే ఫస్ట్ మీకు ఫుల్ఫిల్మెంట్ ఏదైతే కావాలో వర్క్కి రిలేటెడ్ ఫుల్ఫిల్మెంట్ అది జరిగిపోయింది. సో ఎప్పుడైతే మీకు 6 to 8 monthsలో వర్క్ పర్మిట్స్ వస్తున్నాయో మీరు జాబ్స్ మారచ్చు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ అక్రాస్ US ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. అది మీకు ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ మీ కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది నెక్స్ట్ 12 months to 24 monthsలో అప్రూవ్ అయింది కొత్త లా క్రింద. సో ఎప్పుడైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ అప్లై అయిందో ఇట్స్ వెరీ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ అనమాట. సో ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ మీకు మీ ఎంటైర్ ఫ్యామిలీకి అప్రూవ్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్గా భావిస్తాం జరిగింది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఈ కండిషనల్ గ్రీన్ కార్డులో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో 8 crores, అలానే ఆ 8 crores వెనక్కి వస్తాయని చెప్పుకున్న 8 crores ఏవైతే ఉన్నాయో ఆ 8 crores వల్ల అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జరిగిందని గుర్తించి ఆ గుర్తించే బాధ్యత కూడా ఎవరిది, రీజనల్ సెంటర్స్ ద్వారా మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ మనీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ జరిగిద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిద్ది, ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ మీ ద్వారా జరిగి అక్కడ అభివృద్ధి జరిగిందని గుర్తించి మీ కండిషన్స్ గ్రీన్ కార్డులో 12 to 24 monthsలో వచ్చే కండిషనల్ గ్రీన్ కార్డులో కండిషన్స్ రివోక్ చేసి మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. అంటే కండిషనల్ గ్రీన్ కార్డ్ ఏదైతే అప్లికేషన్ మీరు పెట్టుకున్నాక కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుందో 12 to 24 monthsలో అక్కడి నుంచి నెక్స్ట్ 2 years ఎండ్ అయ్యే లోపల అంటే 3 months బిఫోర్ ద 2 years ఎవరైనా సరే రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు రివోకేషన్ పెట్టుకున్నప్పుడు ఆ కండిషన్స్ రివోక్ అయ్యి మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. కంప్లీట్ కండిషనల్స్ క్లోజ్ అయిపోయి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టింది అంటే మనకి 5 years పట్టింది. ఓకే, అలాగే మీరు కండిషనల్ గ్రీన్ కార్డ్ రాగానే అప్పుడే మీరు సిటిజన్షిప్ కనుక అప్లై చేసుకోగలిగితే ఈ EB5 ప్రాసెస్లో మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక మీకు సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఓవరాల్గా ఒక 7 to 8 yearsలో సిటిజన్ అయ్యే అవకాశం కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఆప్ట్ చేసుకుంటే ఉంది. అండ్ ఇదే ఫాస్టెస్ట్ వే. అవును, ఇప్పుడున్న విధి విధానాలు చూసుకుంటే ఇది చాలా ఫాస్టెస్ట్ వే మనకున్న అవైలబుల్ ఆప్షన్స్ అది చూసుకుంటే. ఎందుకు అంటే వేరే చోట 5 to 7 years జస్ట్ అప్లై చేస్తానికే పడుతుంది. అంటే నువ్వు వెళ్ళి యూఎస్లో అక్కడ చదువుకుంటాను కానీ లేకపోతే వర్క్ ద్వారా వెళ్తే ఆ వర్క్ ఆ ఎంప్లాయర్ అక్కడ సెటిల్ అవటానికి కానీ
నీ వర్క్ అక్కడ స్టెబిలైజ్ అయినాక నీ ఎంప్లాయీ నీ గ్రీన్ కార్డు ఫైల్ చేయటం కానీ ఈ ప్రాసెస్ అంతా తీసుకుంటే 5 to 7 years జస్ట్ అప్లై చేయడానికి పడితే గ్రీన్ కార్డ్ రావడానికి 100 to 150 years పడుతుంది. అదే EB5 వీసాలో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఈ 7 to 8 yearsలో సిటిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ EB5కి ఎటువంటి గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే ఎలాంటి రిక్వైర్మెంట్స్ అని ఉన్నాయా లేవా? ఏమీ లేదు. సో EB5 వీసా అనగానే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే డెఫినెట్గా నీ దగ్గర మనీ ఉండాలి. ఎందుకు అంటే నీ EB5 వీసాలో నీ మనీని ఏదైతే నువ్వు యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తిస్తాం జరుగుతుంది. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే డెఫినెట్గా నీ దగ్గర 8 crores ఆఫ్ మనీ అనేది ఉండాలి. అది నీకు ప్యూర్ ఎలిజిబిలిటీ. సో 8 crores అనేది మళ్ళీ మనకి వెనక్కి వస్తాం జరుగుతుంది కదా. సో 8 crores కూడా ఏంటంటే లీగల్ సోర్స్ ఆఫ్ మనీ, డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ మనీ అయి ఉండాలన్నమాట. ఆ జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకుంటాం అనేది ఒక మేజర్ స్టెప్. అలానే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేయాలి EB5 వీసాకి. సో ఆ అప్లికేషన్స్ ఏంటి అంటే EB5 వీసా కింద క్వాలిఫై అవడానికి, అలానే ఏంటంటే మీ కండిషనల్ గ్రీన్ కార్డ్ EB5 వీసాని బేస్ చేసుకొని రావడానికి, నెక్స్ట్ ఈ లోపల మీకు ఇంటిమ్ అప్లికేషన్స్ కింద వర్క్ ఆథరైజేషను, చేంజ్ ఆఫ్ స్టేటస్, అలానే ట్రావెల్ పర్మిట్ అంటే మీరు ట్రావెల్ ఎక్కడైనా చేయడానికి అవుట్ సైడ్ ఆఫ్ ద US కూడా ట్రావెల్ చేయడానికి మీకు ట్రావెల్ పర్మిట్, ఇలాంటి అప్లికేషన్స్ ఫైల్ చేయటం అనేది జరిగిద్ది అనమాట. మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్టు రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ చేసినప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఇది స్టేజెస్ అనమాట. అయితే ఇప్పుడు $800,000 అనగానే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అంత డబ్బులు ఉంటే నేను అసలు ఇండియాలోనే ఉండిపోవచ్చు కదా, US ఎందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది అందరి డౌట్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటి అంటే EB5 అనేది ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ని మీరు ఆప్ట్ చేసుకుంటారా లేదా అనేది ఇట్స్ అప్ టు ద వ్యూవర్స్ ఆర్ లైక్ వాళ్ళ ఒక వెల్త్ అక్యుములేషన్ బట్టి, వాళ్ళ ఒక నెట్వర్క్ బట్టి, లేకపోతే వాళ్ళ సేవింగ్స్ ఎర్నింగ్స్ బట్టి, ఆర్ దే క్యాపబిలిటీ టు టేక్ లోన్ ఆర్ గిఫ్ట్ ఆర్ సమ్వన్ స్పాన్సరింగ్ దెమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి చాలా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం USA వెళ్ళాల్సిన అవసరం లేదు. కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, UK వెళ్ళొచ్చు, ఫ్రాన్స్ వెళ్ళొచ్చు, స్వీడన్ వెళ్ళొచ్చు, లేకపోతే వేరే కంట్రీస్లో కూడా సెటిల్ అవుతున్నారు చాలామంది ఆప్షన్స్. సో ఈ ఆప్షన్నే చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఏంటంటే అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా, మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ US వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే USలో మోర్ స్టాండర్డ్ ఉంది అని, జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ, స్టాండర్డ్ ఎకానమీ పరంగా కానీ, అలానే పవర్ఫుల్ పాస్పోర్ట్. ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇండియాకి మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అలో చేయదు, USలో అలో చేస్తారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా వేరే కంట్రీస్ కూడా, జర్మనీ కంట్రీస్ కూడా అలో చేస్తాయి. సో అక్కడ సిటిజన్ అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ ముందు పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అని ఆలోచిస్తారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఈ EB5 వీసా ద్వారా ఏంటి అంటే ఎంటైర్ ఫ్యామిలీ కూడా క్వాలిఫై అవటం జరుగుతుంది. సో ఒక $800,000 అంటే ఒక 8 crores మీద ఏవైతే మనం తిరిగి వస్తాయి అని చెప్తున్నామో ఆ తిరిగి వచ్చే 8 crores మీద ఎంటైర్ ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, 21 years బిలో ఉన్న కిడ్స్ అందరూ క్వాలిఫై అవుతారు. సో అది అడ్వాంటేజ్. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ కూడా మనం టాప్ లెవెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి మన పిల్లల్ని పంపాలని చూస్తాం. మోర్ ఓవర్ ఏంటంటే టాప్ కంట్రీస్లో చదువుకుంటే వాళ్ళకి వచ్చే ఎడ్యుకేషన్, వాళ్ళకి వచ్చే గ్లోబల్ ఎక్స్పోజర్ అలానే ఉంటుంది అని మనం ఎప్పుడైతే భావిస్తున్నామో అలాంటి టాప్ వాటికి ఏం చేస్తాం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ ఆప్షన్ ఒకటి ఉంది, ఈ ఆప్షన్ మనం వాడుకోవచ్చు. ఇంకా మన అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు 8 crores కనుక ఉంటే మన దగ్గర అది ఫిక్స్డ్లోనో లేకపోతే స్టాక్ మార్కెట్ షేర్స్లోనో FDలోనో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకొని దాని మీద మంత్లీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కొని మనకి దాని మీద రిటర్న్స్ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లస్ మోర్ ఓవర్ ఆ మనీ అనేది అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో మనం ఎందుకు US వెళ్ళి ఇచ్చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే చాలామంది US వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ చాలా డబ్బులు ఉన్నా కూడా, క్రోర్స్ ఆఫ్ మనీ ప్రాపర్టీస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి గ్లోబల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ అప్కమింగ్ టెక్నాలజీస్కి ఎక్స్పోజ్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, ప్లస్ ఏంటంటే ఒక స్టాండర్డ్ సిస్టమేటిక్ వే ఆఫ్ విధానానికి ఆప్ట్ చేసుకోవాలి అంటే US బెస్ట్ డెస్టినేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు డెఫినెట్గా. సో ఫారిన్ మైగ్రేట్ అవ్వాలి అనుకున్నాను. అందుకే కదా ఇప్పుడు
మనకి చదువుకోవటానికి కూడా చాలా లోన్స్ తీసుకొని మరి డబ్బులు లేకపోయినా పంపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా మరి ఆలోచించవచ్చు కదా పేరెంట్స్ కానీ లేకపోతే చిల్డ్రన్ కానీ లోన్ తీసుకునేందుకు ఆ లోన్ డబ్బులు కూడా ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనే వేసుకోవచ్చు, దాని మీద బతకచ్చు, అలానే ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది అప్ టు దెమ్ అన్నమాట. ఒక ఇండివిజువల్ ఒక కెపాసిటీ, ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డెఫినెట్లీ ఒక బెటర్ కంట్రీలో బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ అవుట్కమ్ అండ్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారు. అండ్ ఏ టెక్నాలజీ అని ముందు అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ అమెరికన్ సిటిజన్షిప్ అనేది మనకంటే కూడా ఎన్నో విధాలుగా బెటర్ అని చాలామందికి తెలుసు. ఇది చాలామంది నా కంట్రీ గొప్పదని అనడంలో తప్పే లేదు. బట్ ఈవెన్ దో అక్కడ ఉన్న ఫెసిలిటీ కానీ, అక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఆపర్చునిటీస్ కానీ, గవర్నమెంట్ ట్రీట్ చేసే విధానం కానీ చాలా బెటర్గా ఉంటుంది అనేది విషయం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. డెఫినెట్లీ ఇప్పుడు ఎవరు చూసుకున్నా ₹1 ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, వాల్యూ ఫర్ మనీ ఏంటని చూస్తారు. అంటే రూపాయికి మనకి ఏంటి వాల్యూ వస్తుంది, ఏం వాల్యూ వస్తుంది, అలానే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చూస్తారు. ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఇమిగ్రేషన్ గోల్ అనుకోవచ్చు. ఇమిగ్రేషన్ గోల్ అనగానే టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్ట్ వే అనుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు నష్టపోయేది ఏం లేదు, మీ డబ్బులు మీకు వెనక్కి వస్తున్నాయి. సో నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో మీ డబ్బులు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాయో ఆ డబ్బులు మీరు వేరే పర్పస్కి వాడుకోవచ్చు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, యూఎస్ఏలో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గోల్ పరంగా ముందుకుంటారు, సేవింగ్స్, ఎర్నింగ్స్, అలానే ఇన్వెస్ట్మెంట్ పరంగా. బట్ వాళ్ళు ఇమిగ్రేషన్ గోల్ ఏదైతే ఉందో, అంటే గ్రీన్ కార్డ్ రావడం దగ్గర ఈ పాలసీ వల్ల, యుఎస్ పాలసీస్ వల్ల అలానే ఎక్కువ మంది మైగ్రేట్ అవడం వల్ల అలా వెనకబడి ఉంటారు. మరి అలా ఇల్లు ఉంది కదా అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి ఉండనీదు డెఫినెట్గా. కానీ ఆ ఇల్లుని వాళ్ళు లిక్విడేట్ చేయడానికి కానీ, EB5 సోర్స్ ఆఫ్ ఫండ్ కింద వాడుకోవడానికి కానీ, ఆ ఇల్లు కొన్న మనీతో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి పనికొచ్చే అవకాశం ఉంటుంది. సో అదేంటి అంటే ఇల్లు కొన్న వాళ్ళకి ఆ ఇల్లు అప్రిషియేట్ అయ్యిద్ది కాబట్టి ప్రాపర్టీ, ఆ మనీని వాళ్ళు వాడుకోవచ్చు EB5 కింద. సో ఇది ఒక పర్సనల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి డెఫినెట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవుతారు. లేకపోతే ఇక్కడ ఏ మైండ్ సెట్తో వెళ్ళి యుఎస్కి వెళ్ళినా అక్కడ ఆ మైండ్ సెట్ పెంచుకుంటారు. అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంది, గ్లోబల్ ఎక్స్పోజర్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చినప్పుడు అక్కడ ఎక్స్పోజర్ చూసి, ఇంటరాక్షన్ చూసి ఎందుకు వస్తున్నారు జనాలు, మన మైండ్ సెట్ని, మన పర్సనాలిటీని ఎలా మార్చుకోవాలి అనేది అడాప్ట్ చేసుకుంటారు. 100%. అండ్ ముఖ్యంగా ఇలా వెళ్దామని ఫిక్స్ అయ్యాక చాలా విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది కదా సార్. లైక్ ఇప్పుడు త్రూ ఎపిసోడ్స్ మనం వాట్ ఈస్ వాట్ అనేది చెప్పగలం, బట్ ఇండివిజువల్ పర్సన్స్కి ఉండే ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళకుండే లైఫ్ స్టైల్ కానీ, లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విషయాలు కానీ, అవన్నిటిని కూడా మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు? పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు? అక్కడ ఎంబసీతో మాట్లాడిస్తారా? అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? సో డెఫినెట్గా ఇప్పుడు EB5 వీసా అనగానే అందరికీ ప్రాసెస్ ఏంటి అని అర్థం కావాలి. ఈ ప్రాసెస్ ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్, అసలు ఇమిగ్రేషన్ లా అంటేనే పెద్ద సబ్జెక్ట్. డెఫినెట్గా EB5 వీసా అనేది ఎవరు పడితే వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేరు. సో EB5 వీసాకి రిలేటెడ్ ఒక ఫ్యూ అవర్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అలానే వాళ్ళకి పాత్వే ఎలాంటి పారామీటర్స్ చూసుకోవాలి, ఎటువంటి పీపుల్తో అసోసియేట్ అవ్వాలి, ఎవరు క్రెడిబుల్ పీపుల్, ఎవరు సర్టిఫైడ్ పీపుల్, ఎవరు కంప్లైన్స్ ఉన్న పీపుల్, అలానే మీరు ఇలాంటి టీంని ఆప్ట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మీరు ఇన్వెస్ట్మెంట్కి ఏమేమి పారామీటర్స్ చూసుకోవాలి, ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ సెక్యూర్డ్గా ఉంటుంది, రిస్క్ తగ్గిద్ది. సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నామో అందరికీ రిస్క్ ఏమైనా ఉందేమో, 8 crores ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ మనీ వెనక్కి వస్తాయి లేదని డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక రిస్క్ని మిటిగేట్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళకి తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక పర్టికులర్ టీం కావాలి కదా. అలాంటి టీం ఎవరు మార్కెట్లో ఎవరు ఉన్నారు అన్నప్పుడు డెఫినెట్లీ దే కెన్ లుక్ ఎట్ అస్ అన్నమాట. వండర్ఫుల్ సార్. సో మీకు EB5కి సంబంధించి పూర్తి వివరాలే కాకుండా దానికి సంబంధించి ఒక అవర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ సెటిల్ సిట్టింగ్స్ మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న పర్సన్స్తో మాట్లాడడం అయి ఉండొచ్చు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు సార్ నుంచి గైడెన్స్ తీసుకొని ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు 100% మీకు అక్కడ సిటిజన్షిప్ వచ్చే వరకు కూడా సార్ హెల్ప్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఒక బెస్ట్ వే కోసం మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా.